రైతులకు ఇబ్బందులు లేకుండా రెండో పంటకి నీటిని విడుదల చేస్తున్నట్లుగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరి కేశవ చౌదరి తెలియజేశారు. నెల్లూరు జిల్లా కలువలోటి నీటి విడుదల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నీటి విడుదలలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని అన్నారు. మే 15న నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని చైర్మన్ వెల్లడించారు. ఎప్పుడు వదలాలా, రెండో పంటకి ఎక్కడ వరకు వదలాలా అనేటువంటి కారణాల మీద ఈరోజు చేజర్లో ఉదయం మీటింగ్ జరిగింది. ఇప్పుడు కలవాయిలో మీటింగ్ జరిగింది. ఎప్పుడు వదలాలనే దాని మీదనే ఇక్కడ ఎక్కువ మనం సమయం పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎలా నీటిని తీసుకుపోవాలా, ప్రతి ఆయకట్టుకి చివరి ఎకరాకు కూడా నీరు అందించేదానికి మనం ఏ విధంగా దానికి ప్రయత్నించాలనే దాంట్లో కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో ఒకటే, ఇక్కడ ఉండేటువంటి రైతులు కానివ్వండి, చేజర్లో ఉదయం జరిగినటువంటి మీటింగ్లో రైతులు కానివ్వండి, అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే వాళ్ళందరి తరఫున నీటి సంఘాల అనుబంధ సంస్థల తరఫున వాళ్ళ ప్రతినిధిగా, దక్షిణ కాలువ చైర్మన్గా నేను డిపార్ట్మెంట్కి ఒకటే విన్నవిస్తున్నాను. మే 15న నీరు విడుదల చేసినట్లయితే రైతులకి సకాలంలో పంట వస్తుంది, వర్షాలకు ముందే పంట దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా దానిని ఏకగ్రీవంగా ఆమోదించి మీకు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి మే 15న నీటి విడుదలకి సన్నాహాలు చేయండి, అది మాకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా మొట్టమొదటిగా మీకు విన్నవించుకుంటున్నాం. ఇకపోతే రెండవది, నీరు ఎక్కడి వరకు ఇవ్వాలనే దాంట్లో మనకి సంబంధం లేదు. ఎందుకంటే అది చివరి ఆయకట్టు వరకు వాళ్ళతో మాట్లాడాము. పొద్దున వాళ్ళకి ఇస్తున్నామంటే మనకు వచ్చినట్టే. మూడవది, ఏ విధంగా ప్రతి ఎకరాకి నీరు అందాలా, ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఇబ్బంది పడకుండా రైతులు పండించుకోవాలనే దాని మీద ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు అన్నీ కూడా మన ఈ గారు కూలంకుషంగా చర్చించారు. వాటిని అన్నింటినీ ఇంకా మనం కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది.